చంద్రబాబు గారు పేదల పక్షాన్ని ఆలోచించి మళ్ళీ ఎంత మంచి భోజనం ఏర్పాటు చేయరు, ఎలా ఉంది? చాలా బాగుంది. కూరలన్నీ ఎలా ఉన్నాయమ్మా? బాగుంది, సూపర్గా ఉంది. అందరికి అన్నదాత సుఖీ బాబా అందరూ శుభ్రంగా ఉండాలి. చంద్రబాబు గారు మీ అందరి కోసం ఆలోచించి మళ్ళీ ఎంత గొప్ప కార్యక్రమం మళ్ళీ ప్రారంభించారు, ఎలా ఉంది? ఇప్పుడు సూపర్గా ఉందండి. క్వాలిటీ రైస్ అంతా బాగుందా? అంత క్వాలిటీ బాగుంది, అందరికి కడుపు నింపుతున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం తీసేసాడు, మళ్ళీ మీలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మీ కడుపుకి మళ్ళీ అన్నం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అలాంటి పేదవాళ్ళకి శుభ్రంగా చేసి పెట్టినట్టు అది చల్లగా ఉండాలి. థ్యాంక్స్ అండి. అంతా బాగుందండి, అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇలాంటి కార్మికుల కోసం మీ అందరి కోసం ఇంత గొప్ప నిర్ణయం మళ్ళీ తీసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో మొత్తం తీసేశారు, పడేశారు. మళ్ళీ ఇలాంటి అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించి గొప్పగా చేశారు. ఇవన్నీ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి కూలి పని చేసుకునే వాళ్ళకి చాలా అమోఘంగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా రైస్ కూడా ఈ విధంగా ఉండడం వల్ల చాలా బాగుంది. వాళ్ళు వద్దెళ్ళాలి. బాబాయ్ మీ పేరు? అప్పారావు, గాలప్పారావు. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఏ క్లాస్కి ఉందండి. మామూలుగా ఆయన వచ్చాక కొద్దిగా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నా విషయంలో మందు మాటి ప్రాబ్లం అండి. ఆ మందు వల్లే జగన్ ఓడిపోయాడు బాగా పక్కాగా. మందు వల్ల బ్యాటాకు నాపితే మామూలు గెలిచివాడే పథకాలు నిజమండి, అది గ్యారంటీ. నేను చెప్తున్నానుగా, అది మట్టికి బాగా గ్యారంటీ అండి. 50 రూపాయలు మంది తెచ్చి 200 తెప్పుతున్నాడు. మామూలుగా అదే చంద్రబాబు నాయుడు ఉంటే 60 రూపాయలకి ఇచ్చేవాడు, 50 రూపాయల మందిని 60కి ఇచ్చేవాడు. మామూలు చక్కగా లేబర్ బాగా పని చేసుకొని ఏదో ఇప్పుడు కూలి పనికి వెళ్తాం, ఒక 500 వస్తాయి. 500 వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు మంది తాగిసినా 400 ఇంట్లో ఇచ్చామనుకోండి సరిపోయేది. ఇప్పుడు అలా కాదుగా, ఆ మందు తాగి కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవడం, కోలుకోలేకపోతున్నారు. మనిషి రెండోసారి లేగలేకపోతున్నాడు, ఓపిక ఉండట్లా, నీరసం వచ్చేస్తుంది, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. అది కామన్, మామూలు జరుగుతున్నాయి. అప్పుడు జరిగినాయి, అలాగే చేశారు. ఇంకేంటంటే ఇప్పుడు ఈయన వచ్చాక మంచి పనులే. చంద్రబాబు గారు మీలాంటి మందు బాబుల గురించి ఆలోచించి క్వార్టర్ 80 రూపాయలు చేశారు. అది క్వాలిటీ ముందు క్వాలిటీ అదే అండి, క్వాలిటీ దింపుతారని అన్నారు. అలాగే అన్నారు, వాగ్దానాలు కూడా చేశారు. క్వాలిటీ దింపుతారనే అదే రేపు వచ్చే నెల కాడి నుంచి అన్నారు. కాకపోతే దింపాలి, ఎందుకంటే లేబరు బాగుపడతారు. ఇప్పుడు ఆదాయం దాని మీద వస్తుంది, ఆదాయం ఎక్కువ దాని మీద వస్తుంది, దాన్ని కాపాడుకోవాలి. ఈయన అలా చేశాడు అనుకోండి, వాస్తవంగా బ్యాడ్ టాక్ వచ్చేది. ఇంకా అది అంటే ఆయన ఏదో ఆ పథకాలు ఇచ్చాడని ఏం కాదు, పథకాలు ఇచ్చాడు. ఇది ఎందుకు పనికి వచ్చే పథకాలు ఆటో వాడికి ఇచ్చాడండి. ఏమంటే 2వ రోజు ఆటోలు ఆపాడు పోలీసులు పెట్టి, వాళ్ళని బొక్కలు వేసాడు, మళ్ళీ డబ్బులు లాక్కోవడం. అదేంటండి అది అలా చేయకూడదు కదా. ఏదో అభిమానం ఉంటే ఇవ్వాలి. ఇప్పుడు జనాలు మనం అభిమానం చూసుకోవాలి. రెండోసారి గెలవాలంటే ఇలాగ అభిమానం చూసుకొని ఓట్లు వేయించేటట్టు ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు ఆకలిని గుర్తెరిగి మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్న క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. దాన్ని ఎలా చూడొచ్చు? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ఓపెన్ చేశారు. ఏంటి చాలామంది చక్కగా అంటే లేబర్ ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. లేబర్ ప్రజలే ఉందండి, మామూలు వాళ్ళు కాడ ఎంప్లాయ్ కాడ ఆ టయానికి ఇంటికి వెళ్ళలేక గబుక్కుని ఎంప్లాయ్ కాడ తింటున్నారు. ఎందుకంటే ఫుడ్ తేడా అయితే తినరు కదా, మంచి ఫుడ్ కాబట్టి తింటున్నారు. ఎంప్లాయ్ కాడ ఆ టయానికి ఇంటికి వెళ్ళలేక తినేస్తున్నారు. మామూలుగా లేబర్కి కొద్దిగా అందట్లా లైన్ మళ్ళీ ఇంకా అంతేగాని ఇంకా మురుగు ఇంత అని ఉంటుంది ఆ టైం దాకే కదా. అది ఇంకేం. చివరి ప్రశ్న, ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసాం. వీళ్ళిద్దరిలో నిజంగా చెప్పాలి ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? ఏంటి ఈయనకి అనుభవంతో నాయకుడు అంటే ఈయనే చంద్రబాబు. ఇప్పుడు వాస్తవంగా అందులో నుంచి వచ్చిన ఆయన ఈయన కాడ కొన్ని వేరేగా రాలేదు కదా, అనుభవంతో వచ్చాడు. ఈయనేంటండి నిన్నగా మొన్న వచ్చి మొత్తం ఏదో చేసేస్తానని ఇవన్నీ ఏదో ఎరుపు పథకాలు పెట్టాడు. అవన్నీ సునామీ పథకాలు. ఎందుకండి ఇది ఎవరికైనా పనికొచ్చియా? పెడితే మంచి పెట్టాడు. సుఖం ఏంటి? ఆడవాళ్ళకి ఇచ్చేసి అన్నీ చేశాడు. మందు వల్ల మొత్తం లాగేసుకున్నాడు. ఏంటి ఏమైపోయినాయి మరి? అంతా డిపాజిట్ లేకుండా కోల్పోయాడు. అంటే దేనికి కోల్పోయాడు? నేను ఇన్ని పెట్టేశాను పథకాలు నాకు వచ్చేస్తా అనుకున్నాడు. ఎక్కడ జరిగినాయండి స్కామ్లు? తెలీదా మాత్రం? స్కామ్లు ఎక్కడ జరిగినా తెలీదా మాత్రం? అన్ని పథకాలు పెట్టేశాను, నేను వచ్చేస్తాను, నేను సూపర్ రీట్గా వచ్చేస్తా అన్నాడు. ఆటర్ బాబు అయిపోయింది. మరి అలా ఉంటుందండి, ఎవడన్నా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. తేడా చేశారు అనుకోండి తేడాగా ఉంటుందిగా. అది చంద్రబాబు నాయుడు గారు అలాగే తేడా ఏమి ఉండదు. ఈయనే మళ్ళీ గెలుస్తాడు. ఇంకా నెక్స్ట్ పవన్ వస్తాడు. అంటే గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే అలా కాదు, అది చెప్పగలదు. అంటే
అవకాశాలు ఉంటాయి, కాకపోతే కొద్ది లేటు. ఏంటి చిరంజీవి గారికి లేదు, ఇది మా రామారావు గారికి ఒక్కరికే, దాని తర్వాత వీళ్ళ అల్లుడి గారికి వచ్చింది అంతే. ఈ రోజున రెండు రోజులు బట్టి చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఆ పేదవాడి ఆకలి తీరుస్తుంటే కొంతమంది అన్నా క్యాంటీన్లు ఆపేయాలి, వాటి వల్ల ప్రజలు అక్కడికి వెళ్ళి అన్నం తినేసి అక్కడే ఉండిపోతున్నారు, రావట్లేదు ఇంటికేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నిజమా? అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేయమని అడిగేవాళ్ళు చాలా రాంగ్ స్టెప్ మనుషులు వాళ్ళు. ఒకటి అక్కడే ఉండిపోతాను అనడానికి అదే బ్యాందీ షాప్ కాదు, తినేసి వెళ్ళిపోతాం. అంతేగాని అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేయమనడం అన్నది చాలా రాంగ్ స్టెప్. అది ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే ఎదవల లెక్కలు, అలాంటి వాళ్ళు ఎదవల లెక్క. అన్నా క్యాంటీన్ అనేది అన్నం పెట్టేది, అది జోబుల్లో డబ్బులు తేగడం లేకపోతే బ్యాందీ షాప్ దగ్గర లాగేసుకోవడం ఈ కాదు. అన్నా క్యాంటీన్ అనేది 10 మందికి ఉపయోగపడేది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడిని గుర్తెరిగి 2 సెంట్లు సిటీలో ఉన్న 2 సెంట్లు భూమి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల డబ్బులు కూడా అరేంజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి సెంటున్నారని ఇచ్చేవాడు, కనీసం బాత్రూమ్ కట్టుకోవడానికి సరిపోయేది. నిజమేనా? అది నిజం. చంద్రబాబు నాయుడు గారు డబుల్ బెడ్రూమ్లు కట్టి పేదలకు అందరికి అందిస్తాం అనుకునేటప్పుడు ఈయన అరికాదంలోకి ఎక్కి అవి ఆఫ్ చేసి 55 గజాలు 50 గజాలు 45 గజాలు ఇచ్చేసి ఎక్కడెక్కడో సిటీకి దూరంలో ఇచ్చేసి పేదలందరిని అక్కడికి వెళ్ళమంటే ఎలాగెళ్తారు వాళ్ళు? ఇప్పుడు ఆటో సర్వీస్ లేదు, ఆటో వాళ్ళు రావడానికి లేదు, వెళ్ళడానికి లేదు, వాళ్ళు వెళ్ళడానికి లేదు ఆ పేటలు ఇచ్చిన వాళ్ళకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? కొత్తూరులో ఇచ్చారు, పానింగ్లో ఇచ్చారు, సిటీ దగ్గరలో. మరి చింతలేని ప్రభాకర్ గారు అయితే పెదపాడులో సిటీ దగ్గరలో ఇచ్చారు. మరి చంద్రబాబు జగన్ గారు ఎక్కడ ఇచ్చారు అనుకున్నారు? అడవుల్లో ఇచ్చారు. ఆ అడవుల్లోకి ఎవరు వెళ్తారు? సంచారం చేయని ప్లేసుల్లో ఇచ్చారు. ఎక్కడెక్కడో మూల. మరి అవన్నీ జనాలు గుర్తించబట్టి డిపాజిట్ లేకుండా చేశారు. పేదవాడికి అయితే సెంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు, అదే రుషికొండ ప్యాలెస్లో ఒక బాత్రూమ్కి 15 లక్షల రూపాయలు పెట్టాడు. మరి 15 లక్షల రూపాయలు పెట్టాడు. అది దాన్ని అలాగే ఉంచుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం పడేరు. చంద్రబాబు నాయుడు ఇల్లు పడేసినట్టు చంద్రబాబు నాయుడు అలాగా ఇల్లు ఏం కూల్చాడు. అవి దాన్ని డెవలప్మెంట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అందించుకునే ప్రయోగాలు చేస్తారు తప్ప జగన్ గారి లాగా వాళ్ళ ఇల్లులు కూల్చేయడం, ఈ ఇల్లులు కూల్చేయడం, ఈ గుడులు కూల్చేయడం అసలు అలా చేయరు చంద్రబాబు నాయుడు గారు. అధికారులు ఎక్కడంగానే ప్రజావేదికతో కూల్చాడు. ఆయనకి ఇల్లు లేకుంటే చేశారు. థ్యాంక్ యూ.